హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాషువా కమలాకర్. వెల్కమ్ టు లోకజ్ఞాని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జీమాట్ ఎగ్జామ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఈ జీమాట్ ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే ఫారెన్లో మీ యొక్క గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఇచ్చే ఫైనల్ కంక్లూజన్ అయితే మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో జీమాట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో జీమాట్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఎవరైతే ఫారెన్లో మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అనలిటికల్ రైటింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, అలాగే వెర్బల్ అండ్ రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడం కోసం ఈ యొక్క టెస్ట్ని అడ్మిషన్ టెస్ట్గా తీసుకుంటారు. సో దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చేసి $250. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఎవరైతే ఫారెన్లో గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ని చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి అడ్మిషన్ టెస్ట్గా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే యూజ్ చేసుకుంటారు. సో ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 30 minutes. సో జీమాట్ ఎగ్జామ్ని ఎందుకు రాయాలి? సో మన గ్లోబ్లో అవుట్ ఆఫ్ 10 ఎన్రోల్మెంట్స్లో 9 ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా జీమాట్ ఎగ్జామ్ స్కోర్ నుండే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జీమాట్ స్కోర్ అనేది మన యొక్క గ్లోబ్ మొత్తంలో 2300+ బిజినెస్ స్కూల్స్ కూడా ఈ యొక్క జీమాట్ ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే వరల్డ్ మొత్తంలో కూడా 650 టెస్టింగ్ సెంటర్స్ 114 కంట్రీస్లో ఈ యొక్క ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ జీమాట్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూద్దాం. సో దీనికి ఫస్ట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా. సో మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మినిమం 18 years అయితే మీరు కంప్లీట్ అయి ఉండాలి. అలాగే దీనికి ఎటువంటి అప్పర్ లిమిట్ అయితే లేదు. ఒకవేళ మీరు 13 నుండి 17 years లోపు ఉంటే సో మీ యొక్క పేరెంట్స్ పర్మిషన్ లెటర్ అయితే మీరు తీసుకొని ఉండాలి. సో కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఫ్రెండ్స్, జీమాట్కి అఫీషియల్గా స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదు. సో కాకపోతే ఎవరైతే మీ యొక్క MBAని పోస్ట్ గ్రాడ్యుయేట్లో చేయాలనుకుంటున్నారో మీరు మినిమం మీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ఏదన్నా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో కమింగ్ టు జీమాట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో జీమాట్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 4 partsగా అయితే డివైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, సెకండ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీజనింగ్, ఫోర్త్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్. సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, అనలిటికల్ రైటింగ్స్కి అయితే 30 minutes ఇస్తారు, ఒక టాపిక్ ఇస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రీజనింగ్కి అయితే 30 minutes ఇస్తారు, 12 questions ఇస్తారు. అలాగే క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చేసి 62 minutes ఇస్తారు, 31 questions ఇస్తారు. అలాగే వెర్బల్ రీజనింగ్కి అయితే 65 minutes ఇస్తారు, 36 questions ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ జీమాట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనం ఇంకా కొంచెం డీటెయిల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం చూసుకున్నట్టయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో సెక్షను, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్స్ యొక్క టైప్ కూడా అయితే మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో మీరు ఒకసారి నేను స్క్రోల్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో కమింగ్ టు జీమాట్ సిలబస్. సో ఫ్రెండ్స్, జీమాట్కి స్పెసిఫిక్గా ఇదే సిలబస్ ఉంటుందని అయితే ఏమీ చెప్పలేము. కాకపోతే మీరు ఆ యొక్క సెక్షన్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని దేంట్లో టెస్ట్ చేస్తారనేది మీరే తెలుసుకొని ఈ యొక్క ఎగ్జామ్కి అయితే మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కమింగ్ టు అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్లో వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తున్నారో ఆ క్యాండిడేట్ ఒక క్వశ్చన్ ఇస్తే ఎంత క్రిటికల్గా ఆలోచించి దాన్ని ఒక మంచి ఐడియాస్తో ఎలా కమ్యూనికేట్ చేస్తారని ఈ యొక్క అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్లో టెస్ట్ చేస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రీజనింగ్లో వచ్చేసి ఒక క్యాండిడేట్కి ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఏ విధంగా అనలైజ్ చేసి అలాగే దాన్ని వేరే డిఫరెంట్ ఫామ్స్లో ఏ విధంగా ఎవాల్యూట్ చేస్తాడనేది ఈ యొక్క సెక్షన్లో టెస్ట్ చేస్తారు. అలాగే క్వాంటిటేటివ్ రీజన్లో వచ్చేసి ఆ క్యాండిడేట్ ఏ విధంగా ఆ యొక్క క్వశ్చన్ని, ఆ యొక్క డేటాని అనలైజ్ చేసి దాని నుండి ఎటువంటి కంక్లూజన్స్ని మరి థింకింగ్ చేస్తాడనేది క్వాంటిటేటివ్ రీజనింగ్లో టెస్ట్ చేస్తారు. సో వెర్బల్ రీజనింగ్లోకి వచ్చేసి ఏ విధంగా మీ యొక్క ఇంగ్లీషింగ్, అలాగే ఏ విధంగా మీ యొక్క లాంగ్వేజ్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ యొక్క సెక్షన్లో అయితే టెస్ట్ చేస్తారు. సో కమింగ్ టు ద మెయిన్ పార్ట్, జీమాట్కి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, మీరు జీమాట్ ఎగ్జామ్ని స్పెసిఫిక్ డేట్లో రాయాలనుకుంటే
ఆ యొక్క ఎగ్జామ్ డేట్ 24 అవర్స్ ముందు నుండి 6 months లోపు ఈ మధ్యలో ఏ టైంలో అయినా మీ యొక్క ఎగ్జామ్కి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ 24 అవర్స్ వరకు మీరు వెయిట్ చేసి మరీ దగ్గరలో ఉన్నప్పుడైతే మీరైతే టెస్ట్కి మీరు అప్లై చేయొద్దు. ముందుగానే అడ్వాన్స్గానే మీరు బుక్ చేసుకుంటే మీకు స్పెసిఫిక్ స్లాట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, అలాగే డేట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, మంచి టెస్ట్ సెంటర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీరు జీమాట్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలంటే దీనికి వచ్చేసి మొత్తం 3 ways ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఆన్లైన్ మోడ్, సెకండ్ వచ్చి ఫోన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, థర్డ్ వచ్చేసి పోస్టల్ మెయిల్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఏ విధంగా మీ యొక్క జీమాట్ ఎగ్జామ్ని రిజిస్టర్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు జీమాట్ ఎగ్జామ్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది వచ్చేసి www.mba.com. సో ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడే మీరు చెక్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో mba.comలో మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మీ జీమాట్ ప్రొఫైల్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, అడ్రస్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోర్త్ స్టెప్లో వచ్చేసి మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క వర్క్ డీటెయిల్స్ని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. సో సిక్స్త్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ని షెడ్యూల్ చేసుకోవటం. సెవెంత్ స్టెప్లో వచ్చేసి మీరు ఒక మంచి ప్రిఫర్డ్ డేట్ అలాగే మంచి టైం స్లాట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఎయిత్ స్టెప్ వచ్చేసి మీ జీమాట్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు జీమాట్ ఎగ్జామ్ని ఫీ పే చేసిన తర్వాత మీ యొక్క జీమాట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, జీమాట్ స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేస్తే బెటర్ ఇప్పుడు చూసుకుందాం. సో మీరు స్పెసిఫిక్గా ఏదన్నా మీకు నచ్చిన డేట్ ఉంటే మాత్రం ఆ డేట్కి 3 to 4 months ముందే మీరు యొక్క జీమాట్ ఎగ్జామ్ స్లాట్ని బుకింగ్ చేసుకోండి. సో ఎవరైతే నవంబర్లో ఇక్కడ నుండి మీరు రాయాలనుకుంటున్నారో సో మీరు ఒక 2-3 months ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే నవంబర్ నుండి పీక్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్, నేను మీకు ఆల్రెడీ పైన ఆన్లైన్ మోడ్లో ఏ విధంగా చేయాలనేది చెప్పాను. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఫోన్ ద్వారా ఏ విధంగా చేయాలి. సో జీమాట్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీకు వాళ్ళ యొక్క కస్టమర్ సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫోన్లో కనుక చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా $10 మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు పోస్టల్లో చేయాలనుకుంటే మాత్రం మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో మీరు ఇచ్చేసి దాని తర్వాత మీరు మీ యొక్క పేమెంట్ని చెక్ రూపంలో అయితే మీరు వాళ్ళకి పోస్టల్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు జీమాట్ ఎగ్జామ్ ఫీజు, నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. సో జీమాట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి $250. సో ఈ డాలర్ రేట్ మన ఇండియా కరెన్సీలో అయితే చేంజ్ అవుతూ వస్తుంది. ఎగ్జామ్ ఫీజు అనేది మీరు $US నుండి మన ఇండియన్ రూపీస్లోకి మీరు కన్వర్ట్ చేసుకొని చూడొచ్చు. ఒకవేళ మీరు జీమాట్ ఎగ్జామ్ పే చేసిన తర్వాత మీ యొక్క సెంటర్ని చేంజ్ చేయాలన్నా ఎక్స్ట్రా $50 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు జీమాట్ ఎగ్జామ్ని మీరు టోటల్గా క్యాన్సిల్ చేయాలనుకుంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్ నుండి 7 days లోపు అయితే మీకు ఎటువంటి రీఫండ్ అయితే రాదు ఫ్రెండ్స్. 7 days కన్నా ఇంకా ముందే మీరు చేసుకున్నట్లయితే మీకు $80 అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీరు జీమాట్ ఎగ్జామ్ రీషెడ్యూల్ని చేయాలనుకుంటే మీరు మీ యొక్క ఎగ్జామ్ డేట్ నుండి 7 days ఈ లోపల మీరు చేయాలనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా $250 మీరు పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే 7 days తర్వాత అయితే మీరు $60 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, జీమాట్ ఎగ్జామ్ డేట్స్. సో ఫ్రెండ్స్, జీమాట్కి ఎటువంటి స్పెసిఫిక్ డేట్ అయితే ఏం లేదు. రౌండ్ ద ఇయర్ ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీ యొక్క అవైలబిలిటీ, మీ యొక్క కంఫర్ట్ని చూసుకొని మీ యొక్క ఎగ్జామ్ని అయితే రాయొచ్చు. ఒకసారి మీ యొక్క ఎగ్జామ్ని రాసిన తర్వాత మీరు మరలా ఈ యొక్క ఎగ్జామ్ని రాయాలనుకుంటే మీరు 16 days తర్వాతే ఈ యొక్క ఎగ్జామ్కి మరలా అటెంప్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం 1 yearకి వచ్చి మీరు 5 times వరకే మీరు రాయగలరు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు జీమాట్ టెస్ట్ సెంటర్స్. సో జీమాట్ టెస్ట్ సెంటర్స్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నదే చూస్ చేసుకోండి, మీకు అవైలబిలిటీ దగ్గరలో ఉన్నదే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక లాంగ్లో చూస్ చేసుకుంటే మీకు ట్రావెల్లోనే మీరు టయర్డ్ అయిపోతారు, మీరు అంత యాక్టివ్గా అయితే ఈ యొక్క ఎగ్జామ్ని అయితే రాయడానికైతే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో కమింగ్ టు జీమాట్ స్కోర్. సో జీమాట్ స్కోర్ని పర్సంటైల్లో మనం కన్వర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్లో చెక్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, జీమాట్ పర్సంటైల్ స్కోర్ అంటే ఏంటి? సో నేను మీకు పైన చూపించినట్టుగా 200 నుండి 800 లోపు మీ యొక్క స్కోర్ రేంజ్ని మీరు పర్సంటైల్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో జీమాట్ స్కోర్ వచ్చేసి మొత్తం 5 టైప్స్లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్లో, అలాగే క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, వెర్బల్, ఆ తర్వాత టోటల్ స్కోర్. సో మెయిన్గా జీమాట్ స్కోర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే వెర్బల్ అండ్ క్వాంటిటేటివ్ సెక్షన్స్ మీదే మీ యొక్క జీమాట్ స్కోర్ అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఎక్కువగా ఈ స్కోర్లో గెయిన్ చేస్తే మీకు టోటల్లో ఎక్కువగా స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మిగిలిన సెక్షన్స్తో మనం కంపేర్ చేస్తే ఈ 2 సెక్షన్సే ఎక్కువగా ఎఫెక్టివ్గా అయితే మీ యొక్క టోటల్ స్కోర్లో రావడానికి అయితే అవకాశంగా ఉంటుంది. సో మీ యొక్క స్కోర్ రిపోర్ట్ని మీరు మీ యొక్క డిజైర్డ్ బిజినెస్ స్కూల్స్లోకి ఏ విధంగా పంపించాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ డేట్ రేపు ఉందనగా మీకు 1 or 2 days బిఫోరే మీకు ఏ కాలేజెస్లో లేకపోతే ఏ యూనివర్సిటీస్లో ఏ ప్రోగ్రామ్స్ చేయాలో అనుకుంటుంది మీకు ఒక లింక్ ఇన్ఫామ్ అయితే చేస్తారు. సో మీకు నచ్చిన కాలేజెస్, మీకు నచ్చిన యూనివర్సిటీస్, మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏదైతే మీరు 5 పిక్ చేసుకోండి. ఇది మాత్రం చాలా వైజ్గా మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆ 5 ప్రోగ్రామ్స్ కానీ యూనివర్సిటీస్ కానీ మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో మీ యొక్క జీమాట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఆ యొక్క బిజినెస్ స్కూల్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో అలాగే మీరు మాకు 5 వద్దు, మాకు ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్లో నేను అప్లై చేయాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ని పే చేస్తే మీరు ఇంకా వేరే యూనివర్సిటీస్కి కానీ మీ యొక్క స్కోర్ రిపోర్ట్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వెన్ ఈజ్ జీమాట్ రిజల్ట్ అవైలబుల్? సో ఎప్పుడైతే మీరు జీమాట్ ఎగ్జామ్ని మీరు రాస్తారో మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు స్కోర్ని మీరు చూడాలనుకుంటున్నారా లేకపోతే దాన్ని డిక్లైన్ చేయాలనుకుంటున్నారా అని. సో అక్కడ మీరు మీ యొక్క స్కోర్ని మీరు చూడాలనుకుంటే మీరు అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ యొక్క స్కోర్ని ఆటోమేటిక్గా వెంటనే మీకైతే విజిబుల్ అయితే అవుతుంది. స్కోర్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ స్కోర్ రిపోర్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ డేట్ నుండి 20 days లోపల మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో వాట్ ఈస్ ద గుడ్ జీమాట్ స్కోర్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అన్ని మనం చూసుకుందాం. సో జీమాట్కి స్పెసిఫిక్గా గుడ్ స్కోర్ అనేది కూడా ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారో, ఏ బిజినెస్ స్కూల్కి అప్లై చేస్తున్నారో దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో సింపుల్గా మనం ఆ స్కోర్ రేంజ్ని మనం చూసుకున్నట్లయితే 600 నుండి 700 లోపల కనుక మీకు మార్క్స్ వస్తే కనుక ఇది జస్ట్ యావరేజ్ స్కోర్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ 700 నుండి అబోవ్ అయితే కొంచెం ఎక్కువగా బిజినెస్ స్కూల్స్ని ఈ స్కోర్ రేంజ్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. మొత్తంగా ఫైనల్గా ఏం చెప్తారంటే మీ యొక్క స్కోర్ రేంజ్ బెటరా గుడ్డా కాదా అనుకునేది మీ యొక్క యూనివర్సిటీ కానీ బిజినెస్ స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, జీమాట్ స్కోర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో 4 సెక్షన్స్ని 4 డిఫరెంట్ మార్కింగ్ రేంజ్లో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే టోటల్ స్కోర్ అవన్నిటి కాంబినేషన్లో మీకు టోటల్ స్కోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏడబ్ల్యూ స్కోర్, అలాగే ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ స్కోర్ అనేది ఇదంతా కూడా మీరు స్క్రీన్లో అయితే చెక్ చేయొచ్చు. అలాగే జీమాట్ స్కోర్ రేంజ్ కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్కి 0 నుండి 6, దాని మెయిన్ స్కోర్ వచ్చి 4.5. అలాగే టోటల్ స్కోర్ వచ్చి 200 నుండి 800, దాని మెయిన్ స్కోర్ వచ్చి 548. ఇది జస్ట్ వాళ్ళ యొక్క రేంజ్ అనమాట. సో మీ జీమాట్ యొక్క స్కోర్ రిపోర్ట్ని ఏ విధంగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మీరు మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని అయితే మీరు ఒకసారి క్లిక్ చేసి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయితే మీరు మీ యొక్క జీమాట్ స్కోర్ రిపోర్ట్ని అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో జీమాట్ ఎగ్జామ్ స్కోరు ఎన్ని ఇయర్స్ వరకు అయితే వ్యాలిడేట్ ఉంటుందంటే మొత్తం మీరు ఎగ్జామ్ డేట్ నుండి 5 years వరకు ఈ యొక్క జీమాట్ స్కోర్ అనేది మీకు వ్యాలిడేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు జీమాట్ ప్రిపరేషన్ టిప్స్. సో ప్రిపరేషన్ వచ్చేసి బేసిక్గా 2 types ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టడీ, సెకండ్ వచ్చేసి కోచింగ్. సో ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటున్నారో మీరు చాలా మోటివేషన్గా అయితే ఉండాలి. మంచి స్టడీ మెటీరియల్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీరు శాంపుల్ పేపర్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఎక్కువగా సాల్వ్ చేస్తూ ఉండాలి. సో మీరు సెల్ఫ్ స్టడీ కనుక చేస్తున్నట్లయితే మీరు కోచింగ్కి మీరు పే చేసే డబ్బుల్ని మీరు సేవ్ చేస్తున్నట్టే. ఒకవేళ నాకు ప్రిపరేషన్ టిప్స్ కావాలి, నాకు ఎక్కువగా షార్ట్ కట్స్ కావాలి, నాకు మోటివేషన్ కావాలనుకున్నవారు మీరు కోచింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో యావరేజ్గా మీరు ఎన్ని గంటలు జీమాట్ స్కోర్ మంచి జీమాట్ స్కోర్ కోసం మీరు చదవాలంటే సో మీరు స్క్రీన్లో గ్రాఫ్ని అయితే చూడొచ్చు. ఇది జస్ట్ యావరేజ్ మాత్రమే ఫ్రెండ్స్. సో కమింగ్ టు జీమాట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ.
సో ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే, సో 800కి 800 పర్ఫెక్ట్గా నాకు రావాలనే అంత స్ట్రాటజీలో, అంత కాన్ఫిడెంట్లో మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను 500, 600, 700 ఇంత వస్తే నాకు చాలా అనుకుంటే మాత్రం మీకు ఇంకా మార్క్స్ తగ్గిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్లో ఒక మంచి కోచింగ్ సెంటర్స్ని ఎదుగుతున్నారో అటువంటి వారికి మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో మన ఇండియాలోనే సౌత్లోనే ఒక బెస్ట్ జీమెట్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్స్ ఇవి. సో ఇవి వచ్చేసి ఐఎంఎస్, జంబోరీ, అలాగే టైమ్. సో ఈ 3 కూడా మన సౌత్లోనే చాలా పాపులర్ అయిన కోచింగ్ సెంటర్స్. సో ఎన్ని కాలేజెస్ ఈ యొక్క జీమెట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి? సో రఫ్లీగా మీరు చూసుకుంటే 7,000 ప్రోగ్రామ్స్, 2,300 బిజినెస్ స్కూల్స్, 114 కంట్రీస్లో ఈ యొక్క జీమెట్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా వైడ్ రేంజ్లో ఈ యొక్క జీమెట్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే కమింగ్ టు జీమెట్ స్కోర్స్ ఫర్ టాప్ 10 బిజినెస్ స్కూల్స్. సో మన వరల్డ్లోనే టాప్ 10 బిజినెస్ స్కూల్స్లో జీమెట్ స్కోర్ యావరేజ్గా ఎంత ఉండాలి? సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, స్టాన్ఫర్డ్, ఏల్, హార్వర్డ్, కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, అలాగే ఎంఐటి, డార్మత్ కాలేజ్. సో ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్. వీటి యొక్క జిఆర్ఈ స్కోర్ను కూడా మీరు చెక్ చేయొచ్చు. సో అలాగే జీమెట్ స్కాలర్షిప్ని మనం చూసుకుంటే, సో స్పెసిఫిక్గా జీమెట్ స్కాలర్షిప్ ద్వారా ఖచ్చితంగా వస్తాయి అని అయితే ఏముండదు. ఇది అంతా కూడా మీ యొక్క బిజినెస్ స్కూల్స్ కానీ మీ యొక్క యూనివర్సిటీస్ మీద కానీ డిపెండ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క స్కాలర్షిప్స్ని కూడా 2 టైప్లో అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ వచ్చి ఫుల్ అండ్ అలాగే సెకండ్ వచ్చి పార్షియల్. అంటే ఫుల్ అంటే మీ ఫుల్ ట్యూషన్ ఫీజుని స్కాలర్షిప్లో ఇవ్వచ్చు, లేకపోతే పార్షియల్గా మీకు స్కాలర్షిప్ అనేది అయితే ఇవ్వచ్చు. సో లాస్ట్ పార్ట్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్, జీమాట్ 2020 హైలైట్స్. సో ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఒక చిన్న బ్రీఫ్గా అయితే చెప్తాను. సో ఈ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి జీమాట్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.mba.com. ఇది దేనికి పాపులర్ అంటే, మీ యొక్క MBA కోర్స్ని అవుట్ సైడ్ ఇండియాలో మీరు చేయాలనుకుంటే దానికి ఇది ఎక్కువగా పాపులర్ అనమాట. అలాగే దీని ఓన్లీ MBA కాదు, MS కోర్సెస్లో కూడా అవుట్ సైడ్ ఇండియా అలాగే ఇన్ ఇండియాలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే జీమాట్, అంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్. వీరు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అలాగే ఇది మోడ్ ఆఫ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ మోడ్. అలాగే జీమాట్ ఎగ్జామ్కి ఫీజు ఎంత అంటే $250. అలాగే దీని స్కోర్ రేంజ్ వచ్చేసి మినిమం 200 నుండి మ్యాక్సిమం 800 వరకు అయితే ఉంటుంది. సో మీరు స్క్రీన్లో చూస్తున్న నెంబర్కి మీరు ఏదన్నా డౌట్ కానీ క్వరీస్ కానీ ఉంటే ఈ యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అలాగే వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు చూస్తున్నారు. ఈ మెయిల్ ఐడికి మీకు ఏదన్నా క్వరీస్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి, మీరు జీమాట్ ఎగ్జామ్ని మీరు రాయాలనుకుంటే మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి. అలాగే మీరు స్పెసిఫిక్ డేట్ కూడా మీరు ముందే పెట్టుకోవాలి, ఈ డేట్లో నేను ఎగ్జామ్ రాయాలని. సో ఆ డేట్ వచ్చేంత వరకు కూడా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా ఎక్సలెంట్గా మీరు వెల్ మెయింటైన్ చేస్తూ రావాలి. సో మధ్యలో మాత్రం ఎటువంటి డిమోటివేషన్కి అయితే మీరు అవ్వద్దు. ఫస్ట్ నుండి కూడా ఏ విధంగా అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఎండింగ్ వరకు కూడా అదే కాన్ఫిడెంట్ ఈ యొక్క ఎగ్జామ్ని రాయండి. ఎందుకంటే మీరు దీనికి ఎగ్జామ్ ఫీజు అంటే చాలా ఎక్కువ. ఒకవేళ మీరు కనుక ఏదో జస్ట్ టైంపాస్గా రాస్తున్నట్లయితే $250 మీరు బురదలో పోసిన పన్నీర్లో పోసినట్టు పోయటమే, అంతే ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ని డిసైడ్ అయ్యే ముందు మీరు చాలా కాన్ఫిడెంట్గా చాలా మెంటల్గా ఫిక్స్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది జీమాట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. నేను నా అట్మోస్ట్ ఎఫర్ట్ని పెట్టి మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. సో బై ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటను మాత్రం లాగి పెట్టి కొడతాం మాత్రం మర్చిపోకండి. సో ఇట్స్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.